మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన అన్యోన్య సహవాసము మీ అందరికీ యేసుక్రీస్తు తోడయుండి సదాకాలము మిమ్మల్ని నడిపించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు యేసుక్రీస్తు సదాకాలము తోడయుండునుగాక. కష్టాలలో, కరువులలో, బాధలలో, ఉపద్రవములలో ప్రభువైన యేసుక్రీస్తు మీకు ఎల్లప్పుడూ తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడి తన మహిమ ఎదుట మిమ్మల్ని అందరినీ నిర్దోషులుగా నిలవబెట్టి ఆయన ఎదుట ఆనందముతో నిలవబెట్టుటకు మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవుని శుభనామములో మీ అందరికీ సాయంత్రకాలపు శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు ఒక మానవుడికి అమూల్యమైనటువంటి దిక్చూచి, అనగా ఏ మార్గములోనికి వెళ్తే మానవుడు పరదేశికి వెళ్తాడు, ఏ మార్గాన్ని అనుసరిస్తుంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడు అన్న విషయాలు స్పష్టంగా మనకి ముందుగానే దేవుడు మనకి సమకూర్చి ఈ బైబిల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే మీరు బైబిల్ని అనుదినము చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన రకరకాలుగా మాట్లాడతాడు. ఆయన ప్రసంగాల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. అందుకనే తప్పనిసరిగా మీరు బైబిల్ని వాడుక చొప్పున మీరు చదవండి. చదివిన వాక్యాన్ని మీ జీవితాల్లో పాటించటానికి మీరు 100కి 100% మీరు ప్రయత్నించండి. రండి, బైబిల్ గ్రంథంలో నహూము గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నహూము గ్రంథంలో నినివే పట్టణస్థుల మీదకి దేవుని యొక్క తీర్పును ఆయన ప్రకటిస్తున్నాడు. ఎందుకు నినివే పట్టణస్థుల మీదకి దేవుని కోపము, దేవుని యొక్క ప్రతీకారము, దేవుని యొక్క రోషాన్ని ఎందుకు నినివే పట్టణస్థుల మీద, వాళ్ళ మీద ఎందుకు కోప్పడుతున్నాడు? ఆల్రెడీ వాళ్ళు రక్షించబడి పశ్చాత్తాపపడి మారు మనసు పొందినటువంటి ప్రజల మీద ఎందుకు తన తీర్పును ప్రకటిస్తున్నాడు? ఎందుకు నహూము అనేటువంటి ప్రవక్త ద్వారా భారము కలిగి, నహూము రాస్తూ ఇక్కడ నినివేను గురించి దేవోక్తి అని రాశాడు. దేవోక్తి అనగా హీబ్రూలో మస్సా అంటారు. మస్సా అనగా ఇంగ్లీష్లో బర్డన్ అని అర్థం. బర్డన్ అనగా తెలుగులో భారము కలిగిన వాడు అని. పిల్లరా, నహూము ఎంతో భారముతో, ఎంతో వేదనతో నినివే పట్టణాన్ని గురించిన ఆ తీర్పును వెల్లడి చేస్తున్నాడు. నిజంగా నేటి క్రైస్తవులు, ప్రసంగికులు భారము కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి, నశించు ఆత్మల పట్ల వేదన కలిగి వాళ్ళు చాలామంది సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియులారా, ఈ నహూము కూడా నినివే పట్టణం యొక్క తీర్పును గురించి ఎంతో భారముతో దేవుని సువార్తను వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. ఎందుకు వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడంటే వారందరూ కూడా రక్షించబడాలని, వారందరూ మార్పు చెందాలని ఒకే ఉద్దేశంతో చివరి ప్రసంగాన్ని వాళ్ళకి దేవుడు వినిపిస్తున్నాడు. పిల్లరా, ఈ చివరి ప్రసంగంలోనైనా మీరు మార్పు చెందితే మీకు మోక్షాన్ని ఇవ్వడానికి లాస్ట్ మెసేజ్ నినివే పట్టణస్థులకి ఇచ్చాడు. అయితే నినివే పట్టణస్థుల్లో రక్షించబడిన, అంటే పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తిని దేవుడు రక్షించుంటాడు. కానీ ఇక్కడ ఎవరు కూడా దేవుణ్ణి నమ్మినట్లు కానీ విశ్వసించినట్లు కానీ లేదు. రక్షించబడిన మనము మరలా పాపం చేస్తే దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. నినివే పట్టణస్థులు రక్షించబడి కూడా మరలా వాళ్ళు పాపం చేశారు.
అందుకే దేవుడు వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించాడు. అయితే గత రాత్రి మనం ధ్యానం చేశాము, దేవుడు ఏ ఏ విషయాల్లో ఆయన కోపపడతాడు అని. ఆయన కోపపడే మాట వాస్తవమే, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండే మాట వాస్తవమే. ఆయన వెంటనే కోప్పడే దేవుడు కాదు, కానీ ఆయన ఆలస్యంగానైనా కోపపడతాడు. అయితే ఏ ఏ విషయాల్లో ఆయన కోపపడతాడో గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈరోజు కొన్నైనా మనం ధ్యానం చేద్దాం. ఆయన ఏ ఏ విషయాల్లో ఆయన కోపపడతాడు అంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. ఒకవేళ ఈరోజు రాత్రి నీవు నేను దేవునికి ఈ విధంగా కోపం తెప్పించి రక్షించబడిన మనము ఆయన కోపానికి గురవుతున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని, నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన, ఈ మాట గమనించండి, దేవుని మాటలు అమూల్యమైనవి, అవి ప్రశస్తమైనవి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించాడు. ప్రతి పొల్లులో కూడా, ప్రతి అక్షరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడతాడు. అందుకని ప్రతి పదములో కూడా మీరు దేవుణ్ణి చూడండి. పిల్లరా, ఇక్కడ అది అనగా నోటి నుంచి వచ్చిన మాట పొరపాటున, చాలామంది ఉండే పొరపాటున బూతులు తిడతా ఉంటారు. పొరపాటున ఎలా వస్తాయి? అది ఆల్రెడీ సాధన చేసి 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 నాలుగుకి పొరపాటున అంటుంటాడు. సారీ 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 పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పొద్దు. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యయపరుచుకుంటావు. దేవుని కోపం ఎక్కడొస్తుందయ్యా అంటే నీ మాట వలన. నీ మాట వలన దేవునికి కోపం వస్తుంది. అందుకని మాటలు చాలా జాగ్రత్తగా రానియాల. వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క ఒప్పగించవలెను. ప్రతి మాటకు ఆయన క్యాలిక్యులేషన్ చేస్తాడు. నువ్వు వ్యర్థమైన ప్రతి మాటకు నువ్వు సంపాదించిన సంపాదన వ్యర్థమైపోద్దంట. అది ఇప్పుడు చదివింది. అంతేకాదు, నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి కోపం వస్తుందంట. చాలామంది నిర్లక్ష్యం చేసి వాళ్ళ కష్టం ఏ విధంగా వ్యర్థమైపోతుందో వాళ్ళకి తెలియదు. జాగ్రత్త. ప్రతి మాట వలన దేవునికి, అంటే వ్యర్థమైన మాట వలన ఆయనకి కోపం వస్తుంది. రండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఇక్కడ మోషే అక్క మిరియాము చిన్నప్పుడు మోసెస్ని నైలు నదిలో కావిలిగా ఉంచబడినటువంటి అక్క. మిరియాము ఒక ప్రవక్తిని. ఎర్ర సముద్రం దాటినప్పుడు అందరితో కలిసి తంబురులు వాయించినటువంటి ఒక మంచి పాటకారి, పాటలు రాయగలిగినటువంటి వ్యక్తి. తమ్ముడైనటువంటి మోసెస్ని బాగా క్రమశిక్షణలో పెంచినటువంటి ఒక అక్క. అయితే దేవుడు మోసెస్ని నాయకుడిగా చేసి అరణ్యములో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మరి అహరోనికి మిరియాముకి సొంత అక్క, సొంత అన్న మోసెస్ చివరోడు. అయితే ఎందుకో మోషే మీద విరోధంగా మాట్లాడారు. విరోధముగా సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం. అహరోను మిరియాములు అతనికి విరోధముగా మాట్లాడింది. ఏమని? మోషే చేత మాత్రమేనా యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విన్నాడు. మోషే చేతేనా మాటలు పలికించేది? మా చేత పలికించడా? ఆయనేనా భక్తుడు? మేము భక్తులం కాదా? ఆయనైనా పాడేది, మేము పాడకూడదా? పిల్లారా, అది యెహోవాకు వినపడిందంట. అది దేవునికి విరోధముగా వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అహరోను మిరియాములకు ఆజ్ఞాపించాడు, రండి
మీరు ప్రత్యక్ష గుడారం మీదట మీరు ముగ్గురు రండి, నేను మీతో మాట్లాడాలన్నాడు. అంతే, మోషే, ఆరోన్ అండ్ మిరియాము ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. దేవుడు చెప్తున్నాడు, మోసెస్ ఎవరో తెలుసా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను. మోషేతో నేను గూఢ భావములతో మాట్లాడాను. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడటలేదు? మీరెందుకు విరోధంగా? సొంత అక్క తమ్ముణ్ణి విరోధంగా మాట్లాడితే ఒప్పుకోలా. జాగ్రత్త, నీ తోడబుట్టినోడు, నీ తోడబుట్టినది, ఒకే ఉదరం నుంచి వచ్చిన అక్కని కానీ చెల్లిని కానీ తమ్ముడిని కానీ బూతులు తిట్టిన దేవుడు ఒప్పుకోడు. హృదయంలో సనిగిన ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి. సొంత అక్క మోసెస్ని విరోధముగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోలేదండి. అన్యాయముగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోలేదు. ఒకరు తప్పు చేస్తే మాట్లాడొచ్చు, కానీ అన్యాయంగా మాట్లాడకూడదు. దేవుడు నీతోనే మాట్లాడింది, మాతో పలికించలేదా? దేవునికి విరోధంగా మాట్లాడారు. బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? యెహోవా, 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా, రగులుకొని ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెంటనే మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హీమము వంటి తెల్లని కుష్టు గలదాని. ఏం మాట్లాడింది? ఏం బూతులేం మాట్లాడలా. మోషేకి విరోధంగా మాట్లాడింది. నీ చేతైనా దేవుడు మాట్లాడించేది, మా చేత మాట్లాడించడా? అది దేవునికి నచ్చలేదంతే. అందుకనే మనము నోటికి చిక్కం పెట్టుకోవాలా. దావీదుడు ఆ నోటిని బూడిదలో పెట్టుకున్నానంటాడు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. అక్క అయినా కూడా దేవుడు సహించలేదు. తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాట వలన దేవునికి కోపం తెప్పించుకోవద్దు. మిరియాము మాట వలన ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే రెండవది, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ అడిగారు, అయ్యా, కానాను దేశము పాలు తేళ్లు ప్రవహించే దేశం అంటున్నావు కదా, అది పాలస్తీనా అంటున్నావు కదా, మరి అక్కడ ప్రజలు ఎలాంటి వారు? మనం వాళ్ళని జయించగలమా లేదా? ఒకసారి మా 12 గోత్రాల్లో తలా ఒకరిని పంపించాయి అని అడిగారు. మోసెస్ పంపించలేదు, వీళ్ళందరూ అడిగితే పంపించాడు. ఆ 12 గోత్రాలు వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశం వెళ్ళి ఒక 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. మనము వాళ్ళని జయించలేమో, వాళ్ళకి విశ్వాసం లేదు. అది మనము వాళ్ళ చాలా మిడతల వలె ఉన్నాము, మనం పోతే ఓడిపోతాము అని ఈ చెడ్డ సమాచారము ప్రజలందరికీ తెలియజేశారు. ఒక ఇద్దరు, యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రము మనము వాళ్ళని జయించగలము, దేవుడు నిజంగా అది పాలు తేలు ప్రవహించే దేశమే, దేవుడు మనకు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, మనం స్వాధీనం చేసుకుంటున్నామని ఒక ఇద్దరు మాత్రం. 10 మంది మాట వింటారా? ఇద్దరు మాట వింటారా? 10 మంది ఏ మాట అయితే విన్నారో చెడ్డ సమాచారాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ నమ్మారు. దానికి ముందు ఈ 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారం వలన దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే అది నమ్మదగిన వాడు ఆయన. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన చేయగలడు అంటే చేస్తాడంతే. ఇక్కడ చెప్తున్నాడు 10 మంది, 10 గోత్రాల వాళ్ళు 10 మంది చెప్తున్నారు, ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన చెప్పారు. వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చారు. సర్వ సమాజము మోషే మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా
ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగుల చేత చచ్చిపోయారు. 10 గోత్రాల వాళ్ళు, ఆ 10 మంది మనుషులు చచ్చిపోయారు. ఇంకా చెప్పేదా, ఎవరైతే ఆ చెడ్డ సమాచారం నమ్మి ఆ 10 మంది మాటే వేదం అనుకున్న వీళ్ళు ఆ అరణ్యములో నమ్మిన వాళ్ళందరూ చచ్చిపోయారు. చెడ్డ సమాచారం నమ్మిన ప్రతి వ్యక్తి చచ్చిపోయాడు. తెలుసా? మాట మాట చెడ్డ సమాచారము, చెడ్డ మాటలు, దుర్వార్త. ఒక వ్యక్తి మీద అనవసరంగా చెడ్డ మాటలు చెప్పకూడదు. జరగకపోయినా జరిగినట్టు చెప్పకూడదు. మనం అసహ్యం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపము 10 మంది మీదకి వచ్చింది, 10 మంది చచ్చిపోయారు. ఆ చెడ్డ సమాచారం నమ్మినటువంటి అందరూ అరణ్యంలో చచ్చిపోయారు. రెండో సంఘటన. మూడో సంఘటన అపోస్తల కార్యం 5వ అధ్యాయం 4వ వచనంలో అననీయ సప్పీరాలు వీళ్ళిద్దరూ పరిశుద్ధాత్మ దేవుని ఎదుట అబద్ధం చెప్పినారు. చేసుకున్న తీర్మానాన్ని, నిబంధనను మీరి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు. అపోస్తల కార్యం 5:4లో నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. అబద్ధం, చెడ్డ మాట. మాట వలన మీరు పొలమును ఇంటికి అమ్మితిరా. ఆ మాట 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 ఏం తెచ్చింది అంటే వాళ్ళ జీవితాల్లో అపాయాన్ని తీసుకొచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయినారు. కేవలము మాట. మీరు పొలాన్ని ఇంటికి అమ్మారా. అబద్ధము చెప్పుట వలన ఇద్దరు ప్రాణాలు కోల్పోయినారు. 4వది, యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం. ఒకనికి 5 మీనాలు, ఒకనికి 2 మీనాలు, ఒకనికి 1 మీనా ఇచ్చి పంపాడు. ఆయన దేశాంతరం వెళ్ళాడు. నేను మరలా వస్తాను, అప్పటి వరకు మీరు వ్యాపారం చేయండి, నేను మళ్ళీ వస్తా. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఎవరి సామర్థ్యం చెప్పినా వాళ్ళకి ఇచ్చిపోయాడు. పనంతా ముగించుకున్నాడు. యజమానుడు తిరిగి మరలా అందరి దగ్గరకు వచ్చాడు. 5 మీనాలు అప్పగించిన వ్యక్తి దగ్గరికి వచ్చి, ఏం నాయనా ఎంత సంపాదించావంటే, యజమానుడా 5కి 5 సంపాదించారంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నిన్ను 5 పట్టణములకు 5 + 5 10 పట్టణాలు అయిపోయింది. దేవుడు దీవించినాడు. 2 మీనాల దగ్గరికి వచ్చాడు. 2 మీనాలు నువ్వు వ్యాపారం ఎలా చేశావు? 2కి 2 సంపాదించారు, ఇదిగో 4 పట్టణాల మీదకి వెళ్ళు. 1 మీనా వాడి దగ్గరికి వచ్చాడు. ఏం చేసినావు నాయనా అంటే వాడేమన్నాడో చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 21. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయి వాడవునైనా కఠినుడువు గనుక. ఎవరు చెప్పారు వీడికి కఠినుడని? దేవుడు అంత ప్రేమామయుడు. నిన్ను ప్రేమించి నీ సామర్థ్యం కొద్ది తాళంత ఇచ్చాడు. వ్యాపారం చెయ్యి, నువ్వు అడగలేదే, పెట్టుబడి ఆయనకి పెట్టింది. నీకు సామర్థ్యత ఉండి కూడా సోమరివయ్యి ఆ తలాంతుని, ఆ మీనాన్ని భూమిని పూడ్చిపెట్టి వచ్చినప్పుడు అంటున్నాడు నువ్వు కఠినాత్ముడివే అని. ఒకవేళ దేవుడు కఠినాత్ముడైతే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. నీ పాపాన్ని ఆయన మోసేవాడు కాదు, నీ శిక్షణ ఆయన భరించేవాడు కాదు. ఆయన అమీనా వాడితో అంటున్నాడు, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దాన్ని కోయి వాడవునైనా కఠినుడువు కనుక నీకు భయపడి దీన్ని రుమాలకు కట్టి ఉంచితనని చెప్పాను. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి, ఈ మాట గమనించాలా, నీ నోటి మాటని బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనని కట్టుడ నువ్వు తెలిసి ఉండగా నీవెందుకు నీ సొమ్ముని వడ్డీవాడి దగ్గరికి పెట్టి ఎందుకు వ్యాపారం చేయలేదు? ఎందుకు సోమరమైన చెడ్డదాసుడా అంటే అంటున్నాడు, నేను నిన్ను ఏలుటకు ఇష్టం లేదు, నేను నిన్ను ఏలుటకు ఇష్టం లేదు, నేను నీకు యజమానుడిగా ఉంటే ఇష్టం లేదు, నా కింద నువ్వు పని చేయటం ఇష్టం లేదు,
నువ్వు దేవుని సేవకుడు అనిపించుకునే ఇష్టం లేదు, నీకు దేవుని బిడ్డ అనిపించుకునే ఇష్టం లేదు. అందుకని అని అంటున్నాడు, నేను నిన్ను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఇంకో చోట రాశాడు, వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటై ఉండును. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు. యేసు ప్రభు కఠినుడా, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమ స్వరూపం. ఎప్పుడైనా గమనించండి, నిజంగా నీ కోసము ప్రాణం పెట్టిన ఏ స్నేహితుడైనా ఉన్నాడా? నీ కోసం రక్తం కార్చిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? నీ కోసము సిలువను ఎక్కినటువంటి ఏ దేవుడైనా ఉన్నాడా? యేసులాగా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారు? యేసులాగా శిక్షను భరించే దేవుడు ఎవరున్నారండి? కఠినుడు అన్నాడు. అందుకని వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లు గదిన వేయండి, ఆడ ఏడుపును పళ్ళు కొరుకుటై ఉండును. పిల్లరా, అతని నోటి మాట వలన అతనికి తీర్పు తీర్చబడి వెలుపల చీకటి గదిలోకి వెళ్ళాడు. మరి రక్షించబడిన మనము మన నోటి మాట వలన, మీరు చూడండి, మిరియాము ఎవరు? ఒక రక్షించబడిన వ్యక్తి. ఎందుకు కుష్ఠరోగం వచ్చింది? అంతేకాదు, 10 గోత్రాల్లో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చింది ఎవరు? ఐగుప్తిలో రక్తం చేతి విమోచించబడిన వాళ్ళే కదా. అననీయ సప్పీరాలు ఎవరు? రక్షించబడిన వాళ్ళే కదా. ప్రియులారా, ఇక్కడ తలాంతులు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఎందుకని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటి గదిలో వేశాడు? ఈనాడు నా బాధ ఏంటంటే, యేసు ప్రభుని తెలుసుకొని కూడా, నమ్మి బాప్తీసం పొంది కూడా, సంఘానికి వెళుతూ కూడా చాలామంది నరకానికి వెళ్తున్నారు. అది నా బాధ. నీ మాట వలన దేవునికి కోపము ఎలా పుట్టిస్తావు? కాబట్టి ఒకవేళ వ్యర్థమైన మాటల వలన దేవునికి ఒకవేళ కోపం పుట్టించి నీ కష్టాన్ని నాళ్ళు వ్యర్థం చేసుకున్నావో నాకు తెలియదు. నిజంగా దేవుని నమ్ముకుంటే మన నోట బూతులు రాకూడదు, వ్యర్థమైన మాటలు రాకూడదు, కపటపు మాటలు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, అబద్ధాలు రాకూడదు ప్రియులారా. లేకపోతే మన కష్టమంతా వ్యర్థమైపోద్ది. మీరు గమనించండి, బూతులు తిట్టే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. బూతులు తిట్టే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. చూడండి, కావాలంటే మేళ్ళ కోట్లు కడతారు కానీ అవన్నీ నాశనం అయిపోతాయి, ఏం ఉండవు. వీళ్ళందరూ కూడా తన నోటి మాట వలన తీర్పు పొంది వాళ్ళు వ్యర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రియులారా, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలనే ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వాక్యం విన్న మా ప్రియులందరినీ దీవించండి. రక్షించబడిన మేము ఆ నోటికి చిక్కం పెట్టుకోవాలి. దావీదు నా నోటిని బూడిదలో పెట్టుకున్నాను అంటున్నాడు. రక్షించబడిన మేము ఎన్నోసార్లు ప్రభువా బూతులు మాట్లాడుతున్నాం ప్రభువా, వ్యర్థమైన మాటలు, అబద్ధాలు, చెడ్డ సమాచారం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం. ఈ సాక్షులకు మమ్మల్ని అందరిని వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట మిమ్మల్ని అందరినీ నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల రక్షకుడు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగములకు పూర్వము తరతరములు దేవుడు తోడయుడి నడిపించును గాక. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు బిడ్డలారా. మళ్ళీ రేపు సాయంత్రం 7:30 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.